తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న దుష్యంత్ జోసెఫ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇద్దరు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ప్రకాష్ నగర్ పోలీసులు ఉదయం నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను వివిధ కోణాల్లో విచారించనున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలు, నిందితుల పాత్ర, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు రాబట్టే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న దుష్యంత్ జోసెఫ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇద్దరు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ప్రకాష్ నగర్ పోలీసులు ఉదయం నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను వివిధ కోణాల్లో విచారించనున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్ ఎమ్మిందు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇద్దరు నిందితులు దుష్యంత్ జోసెఫ్ ఉండడం జరిగింది. వారికి 27తో రిమాండ్ అంటే పూర్తవుతుంది. ఇదే క్రమంలో 2 రోజుల పాటు పోలీసులకు కస్టడీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ 11 గంటల నుంచి 21వ తేదీ 11 గంటల వరకు ఇద్దరిని పోలీసులు కస్టడీకి న్యాయస్థానం అప్పగించడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ 11 గంటల నుంచి దుష్యంత్ తో పాటు ఆండ్రూ జోసెఫ్ ఇద్దరిని కూడా ప్రకాష్ నగర్ పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇందులో అడిషనల్ ఎస్పీ తో పాటుగానే డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగడం జరుగుతుంది. ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలో ఉన్నటువంటి ఏబీ అప్పారావు రోడ్, ప్రసాద్ ఆదిత్య మాల్లో జరిగినటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే మెడికల్ మృతి చెందడం, ఈ కేసులో పోలీసుల మీద, పలువురు అదే ప్రజాప్రతినిధుల మీద, మీడియా మీద ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఏం జరిగిందనే అంశాల మీద పూర్తి స్థాయి సమాచారం ఇవాళ విచారణ బృందం 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న తర్వాత తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిందితుల మీద గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అన్న ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మీద తీవ్ర విమర్శలు రావడం, ఎందుకంటే ఆగస్టు 3వ తారీఖున ఘటన జరగడం, ఆ తర్వాత ఆగస్టు 5 తర్వాత విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం, న్యూస్ కూడా ఈ అంశంలో తీవ్రంగా ఫోకస్ పెట్టు, ప్రియాంక తండ్రి అదేవిధంగా ఆ కుటుంబానికి బాసటగా నిలిచే ప్రయత్నం చేయడంతో పోలీసులు తర్వాత రెస్పాండ్ అయ్యి కేసును ఎఫ్ఐఆర్ అంటే మొదట సాధారణ సెక్షన్లు నమోదు చేయడం, ఆ తర్వాత హత్యాయత్నం కేసు మీద సెక్షన్లు మార్చడం, ఇలా రకరకాల పరిణామాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు రెస్పాండ్ అయ్యి కేసులో సీరియస్ గా తీసుకుని దీనికి ప్రత్యేక అధికారిగా ఇప్పటికే అడిషనల్ ఎస్పీని నియమించిన తర్వాత పోలీసు కస్టడీకి న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి 11 గంటల సమయంలోపు ఈ కేసులో ఎందుకు అత్యంత దారుణంగా వ్యవహరించాల్సి వచ్చింది, ముందుగానే అంటే అనుకున్న పథకం ప్రకారం చేశారా, లేదంటే మత్తులో ఈ విధంగా ప్రవర్తించారా, అసలు ఆ సమయంలో ఏం జరిగింది, ఆ తర్వాత పోలీసులు తప్పించుకోవడానికి నిందితులు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఇందులో ఏది వాస్తవం అనేది పూర్తిగా 2 రోజుల పాటు విచారించిన తర్వాత తిరిగి మళ్ళీ నిందితులిద్దరినీ కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.